వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నగర ప్రజలందరికీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలోని ఉగాది పర్వదినం సందర్భంగా మూలాపేట ప్రాంతంలో ఉన్న అంకమ్మ తల్లి దేవస్థానం దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేసి నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కాలువల ఆధునీకరణ పనుల్ని స్వయంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ఈరోజు స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా పండగ పూట కూడా అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు పారదర్శకంగా ఎక్కడా కూడా క్వాలిటీలో రాజీ పడకుండా పనులు జరుగుతున్నాయా లేదా, ఎంత మేరకు పనులు జరిగాయి, ఎప్పుడు లోపల పూర్తవుతాయని అన్నీ ఆలోచన చేసి స్వయంగా పరిశీలన చేసేదానికి ఈరోజు స్వయంగా మంత్రి గారే రావడం జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే నిధులతోనే కాకుండా సార్ ఒక సొంతంగా వారి కుటుంబం నుంచి సిఎస్ఆర్ నిధులు కావచ్చు, సార్ యొక్క సన్నిహితుల ద్వారా సిఎస్ఆర్ నిధులతో కోట్లాది రూపాయలు తీసుకొచ్చి నగర నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇప్పుడే మనం చూసాం, ఎప్పుడో చిన్నప్పుడు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాసిగా చెప్తున్నా, ఇక్కడ ఎంత దయనీయమైన పరిస్థితులు ఈ కాలువలు ఉన్నాయంటే అంత దారుణంగా ఉండే. ఈరోజు పనులు జరుగుతూ ఉంటే మొట్టమొదట అభ్యంతరాలు తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పని జరుగుతుంది, మేమందరం సంతోషంగా ఉండబోతున్నాం. మొట్టమొదటి లేదు అనుకున్నాం, కానీ పనులు పూర్తయిన తర్వాత నారాయణ సార్ పుణ్యమా అంట మేమందరం సంతోషంగా ఉండబోతున్నాం అని చెప్పి ఆనందం వెలువరిస్తున్నారు. ఒక కాలువలే కాదు, విద్య మీద ఏ విధంగా దృష్టి పెట్టినారో మనమంతా చూసాం. విఆర్ హై స్కూల్ రాష్ట్రంలోనే కాదు, బహుశా దేశంలోనే ఏ ప్రభుత్వ పాఠశాల లేని విధంగా 18 కోట్ల రూపాయలు వెచ్చించి సిఎస్ఆర్ ఫండ్స్తో ఆధునీకరించడం జరిగింది. మూలాపేట ప్రాంతం ప్రజానీకం అంతా ఊహకు కూడా అందని విధంగా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల డిఎస్ఆర్ కంపెనీ వారిచే దాదాపు 10 కోట్ల రూపాయల పైన వెచ్చించి ఇక్కడే పనులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఇదే కాకుండా అన్ని హై స్కూల్స్ ఆధునీకరిస్తున్నారు సార్. మరి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ పిల్లలు విద్యకి దూరం కాకూడదు, వారికి కూడా మంచి విద్యను అందించాలని అంతర్జాతీయ ప్రమాణాలతో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరుతో 5 ఎకరాలలో దాదాపు 20-25 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ స్కూల్ కూడా పనులు చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, సార్ యొక్క సొంత కుటుంబం నుంచి, వారి కుటుంబ నిధుల నుంచి అనేక కార్యక్రమాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు, పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరూ చల్లంగా ఉండాలా, వారందరూ బాగుండాలని చెప్పి ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయల పైన వెచ్చిస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం అది ఏ రకమైన అవసరమైనా మాకు నారాయణ సార్ ఉన్నారని ధైర్యం, భరోసా కల్పిస్తూ కార్యకర్తలందరికీ పెద్దనలాగా తండ్రిలాగా ఉన్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.